వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కొంతమంది ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుందంటున్నారు. నిజంగానే కూటమి ప్రభుత్వం కొంతమంది ప్రయోజనాల కోసమే పనిచేస్తుందా, లేక కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఈ విధంగా ఆరోపిస్తున్నారా? ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, ప్రతి దాడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఇది ఈనాటి మెగా డిబేట్. ఇదే విషయంలో మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మాధవిరెడ్డి, చిత్తూరు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా లంకా మాధవి టీడీపీ సీనియర్ నేత మరియు రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా ప్రముఖ అనలిస్ట్ వీరశేఖర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడినటువంటి వీడియోని ఒకసారి చూద్దాం. బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ రాకూడదు, శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు, మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. మనం పొలిటికల్ లీడర్స్, మాజీ మంత్రి ఆ వ్యక్తి, ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్నా కనివని ఉంటుందట. అది ఏమీ లేనాకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే ఎలా? అలాగని మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడవచ్చు, మేము కేసు పెడతాం, అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతాడు? నాకు అర్థం కాంది, 4-5 ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 ట్యాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు వణికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. ఏమైనప్పటికీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడేటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఈనాటి ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిచ్యువేషన్స్, ఇటుపక్క ప్రతిపక్షం మాట్లాడుతున్న పరిస్థితులను బట్టి మాట్లాడారు. ముందుగా అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులపై ముందుగా మనం మాధవిరెడ్డి, చిత్తూరు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఏంటి వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆరోపించినట్టు ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా, లేక కూటమి ప్రభుత్వం చేయబోతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మీ పార్టీ విధంగా అంటుంది అంటూ అధికార పార్టీ అంటున్నారు? నిజంగానే రాష్ట్రంలో ఉన్నది చెప్పండి, అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఆ మాట అనాల్సి వచ్చింది. ఎందుకన్నారంటే ఒక జెడ్పీ చైర్పర్సన్, కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్, ఒక ప్రథమ పౌరురాలు సాక్షాత్ మీటింగ్ పోతామంటే మార్గ మధ్యలో కారు మీద దాడి చేయడం, తన మీద బూతులు మాట్లాడడం, తన మీద దాడి చేయాలి, చంపేస్తామని కారునంతా కొట్టడము, రాళ్లతో కొట్టడము, అదేవిధంగా టీడీపీ జెండాని కారుకి వెనకాల గుచ్చిపెట్టి వీడియోలు తీసి ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా కానివ్వండి, ప్రతి ఒక్క పౌరురాలు ఎవరైనా వాళ్ళ ఆ హక్కుని ఉపయోగించుకోవడానికి ఎక్కడైనా ఉంటుంది. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడే స్వతంత్రం ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఒక జెడ్పీ చైర్పర్సన్ మీటింగ్కి వెళ్తా ఉంటే తనని ముట్టడించి కారుతో, రాళ్లతో దాడి చేసి కర్రలతో కొట్టడం ఎంతవరకు కరెక్ట్? అదే విధంగా కొట్టడమే కాకుండా టీడీపీ జెండాను తీసుకెళ్లి కారుకి వెనకాల గుర్చిపెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. కనీసము ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళకే గన్మ్యాన్లు ఇవ్వడం, సెక్యూరిటీ కల్పించడం కాదండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎవరైతే జడ్పీ చైర్పర్సన్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా. కనీసం సాక్షాత్ అక్కడ దాడి జరుగుతున్నా చుట్టూ పోలీసులు ఉన్నా అడ్డుకోకపోవడం బాధాకరం. అదే విధంగా ఇప్పుడు నిన్న ఈ రోజు కుప్పంలో, ఇంతకుముందు గతంలో కూడా చూసాం, కుప్పంలో ఒక మహిళను అప్పు కట్టాలని భర్త అప్పు చేసి కట్టలేని పరిస్థితులు వెళ్ళిపోవడంలో భార్యను చెట్టు కట్టేసి బిడ్డ ముందే కొట్టడము, ఆ డబ్బులు వసూలు చేయించే వరకు మేము వదలమని చెప్పడం, దుర్బట్లాడడం, ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి. ఈ రోజు నిన్న మొన్న ఈ రోజు
మళ్ళా ఇంకొక మహిళను పొలము విషయంలో కరెంటు స్తంభానికి కట్టేసి ఆమెని కొట్టడము, పొలం విషయంలో మధ్య, ఎందుకంటే రాష్ట్రంలో 1/1 జరుగుతూనే ఉన్నాయి. అదే విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సంవత్సరాల మాధవిరెడ్డి గారు, బాలికను 14 మాధవిరెడ్డి గారు, మాధవిరెడ్డి గారు, చెప్పండి చెప్పండి మాధవిరెడ్డి గారు, మీ ఇంట్లో టీవీ ఏమైనా ఆన్లో ఉందండి? ఇక్కడ లేదండి, ఇక్కడ లేదు. ఏదో డిస్టర్బెన్స్ ఉంది, బాగా బాగా ఏదో పక్కన మాట్లాడుతున్నారు. అంటే ఇంకో ఛానల్ ఏమన్నా ఉందేమో, తన దగ్గర నుంచి వస్తుందేమో. ఇక్కడంతా డీసెంట్ గా ఉంది టీవీ, ఏమి ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు. ఓకే ఓకే, లంకా మాధవి గారి దగ్గర ఉందా? ఓకే ఓకే, అవును అవును. ఒకసారి చూసుకోండి, అక్కడ పక్కన ఎన్విరాన్మెంట్ బాగా డిస్టర్బెన్స్ గా ఉందండి. ఓకే మాధవిరెడ్డి గారు, మీరు చెప్పినట్టుగానే అనేక సంఘటనలు, రాష్ట్రంలో జరిగినటువంటి అనేక సంఘటనల దృష్ట్యా మీ సీనియర్ నేత ఆ విధంగా చెప్పడం అనేది జరిగింది అంటున్నారు. కానీ ఎక్కడికక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం వాటిల్లే విధంగా మీ నాయకుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కానివ్వండి, మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, తన్ను ఫాలో అవుతున్నటువంటి కొంతమంది కార్యకర్తలు ప్రవర్తించే ధోరణి కానివ్వండి, ఇవి కదా ప్రధానంగా రాష్ట్రంలో సమస్యలు అలజడి సృష్టించడానికి ప్రధాన కారణం. ఇవి శాంతి భద్రతలు భంగాలు వాటిల్లటం, కావాలనే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ. దీని విధంగా సమర్థించుకుంటారు మాధవిరెడ్డి గారు? అంటే సార్, మా నాయకుడు, మా అధినేత జనాల దగ్గరికి వెళ్ళి ఎక్కడ అన్యాయం జరిగితే సార్, ప్రస్తుతం మనం రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే దాడులు ప్రతి దాడుల మీద ఈరోజు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటల మీద మాధవిరెడ్డి గారు, ప్రస్తుతం మీరు చెప్పండి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీ నాయకుడు మాట్లాడారంటున్నారు. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్పడం కేవలం జగన్ పర్యటనలతోనే, జగన్ వ్యాఖ్యలతోనే, కొంతమంది జగన్ అభిమానులు కార్యకర్తలు చేస్తున్న ప్రవర్తన వల్లే రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు, వీళ్ళ వల్లనే ఎమర్జెన్సీ నాటి కాలంలో వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి, కేవలం వీళ్ళ ద్వారానే రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం వాటిల్లుతుంది అంటున్నారు. దీని మీద ఏమని మాట్లాడతారు? నమస్తే సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పర్యటన చేస్తే ఏం చేస్తున్నారు సార్? ఎక్కడ అన్యాయం జరిగిందో ప్రశ్నించడానికి మాత్రమే వెళ్తున్నారు. అక్కడ ఎలాంటి ఎవరికి ఏమి ఇబ్బంది. నిన్న 9వ తారీఖు చిత్తూరు బంగారుపాలెం వచ్చారండి. ఎందుకు వచ్చారు? మామిడి రైతులు లాస్ట్ వచ్చింది, కోతలు అయిపోవచ్చినా, చెట్లన్నీ జేసీబీ పెట్టి లోడేస్తున్నా, గోడౌన్ అంటూ ఈ రాష్ట్రంలో మామిడి రైతులు మేము అల్లాడిపోయినాం. 2 రూపాయలు కూడా కేజీ రాని పరిస్థితి. సంవత్సరం పాటు మేము పంట కోసం ఎదురు చూస్తున్నాం. సంవత్సరం తర్వాత ఈ పంట వస్తే ఆ పంటకి సరైన గిట్టుబాటు ధర లేక మేము అల్లాడుతున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన పోషించారు. ఎలా పోషించారండి? మేము ఏమన్నా ఎక్కడన్నా మేము వెళ్ళాం, సాక్షాత్తు వచ్చారు, హెలిప్యాడ్కి పర్మిషన్ ఇచ్చారు, శాంతియుతంగానే ర్యాలీ లాగా కాకుండా కారులో వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, మార్కెట్ యార్డ్లో కష్ట సుఖాలు తెలుసుకున్నారు, వచ్చేసినారు. ఏమైనా ఇబ్బంది అని అంటూ ఏమన్నా జరిగిందా? వీళ్ళే రకరకాలుగా ఏదో మామిడి రైతులు తీసుకొచ్చి, ట్రాక్టర్లతో తీసుకొచ్చి అలా చేశారు, ఇలా చేశారంటే అభిమానులు ఎవరో ఉంటారండి. లాస్ట్ టైం జరిగినప్పుడు అదేదో ఫ్లెక్సీ ఒకటి పెట్టుకున్నారని మేము పెట్టుకోలేదు కదా, అది సాక్షాత్తు టీడీపీ కార్యకర్తే వైసీపీలోకి వచ్చి అది చూస్తే టీడీపీ సభ్యత్వం కూడా ఉంది ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఎందుకు ఉద్దేశపూర్వకంగా చేశాడో, లేకపోతే ఆ పార్టీ మీద ఏమన్నా అసంతృప్తి చేశాడో తెలియదు. ఆ ఫ్లెక్సీ పెట్టుకోవడం వల్ల, ఆ ఫ్లెక్సీ వల్ల చాలా రాష్ట్రంలో చాలా అలజడి సృష్టించారు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా శాంతియుతంగానే వచ్చి ఏ సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వెళ్ళి ఆయనకేది ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి వచ్చారండి. కానీ అది కూడా రాకూడదు, మీరు ప్రశ్నించకూడదు, ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసిన పోలీసులు బందోబస్తు పెట్టి, బార్గెట్లు పెట్టి, మీరెవరు జగన్మోహన్ రెడ్డిని కలవకూడదని చెప్పడంతో అందరూ కూడా ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వస్తున్నారు, మా కష్టాలు ఆయన చెప్పుకోవాలని జనాలు వస్తారు అక్కడికి. లేకపోతే ఎందుకు వస్తారండి? సాక్షాత్తు కుప్పంలో ఈ రోజు జరిగిన సంఘటన, మొన్న ఒక రోజు చిన్న పసిబిడ్డ ముందు ఏ తల్లిదండ్రులైనా గౌరవంగా బతకాలనుకుంటారు, అలాంటి తల్లిని చెట్టుకు కట్టేసి డబ్బులు వసూలు చేయాలని కొట్టారు. ఆ రోజు సంఘటన జరిగింది, రాష్ట్రం అంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది, మేము ప్రశ్నించాం. కనీసం మాట్లాడదాం మాధవరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వీరశేఖర్ గారు చెప్పండి. నమస్తే వీరశేఖర్ గారు. వీరశేఖర్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ నేత, సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ కొంతమంది కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, కేవలం వాళ్ళ ఉపయోగాల కోసమే పనిచేస్తుంది అని అంటున్నారు. వాస్తవంగా రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నేతల మీద ఉన్న కోర్టు కేసుల దృష్ట్యా కోర్టు యొక్క తీర్పులను, కోర్టు వాటిని ఉటంకించి మాట్లాడటం జరిగింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కోర్టుల్లో
టీడీపీకి అంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది. ఎటు పడితే ఎట్లా పడితే అట్లా వైసీపీ నేతల మీద కేసులు పెట్టొద్దు అని చెప్తుంది అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఎట్లా పడితే అట్లా కేసు పెట్టొద్దు అని చెప్పి, లేకపోతే గతంలో వీళ్ళు చేసిన వాటి గురించి మాట్లాడొద్దు, వాటి గురించి కేసులు పెట్టొద్దని మాత్రం హైకోర్టు ఏం చెప్పలేదు. కాకపోతే ఒక కేసుకు సంబంధించి అన్ని చోట్ల ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం లేదు, ఒక కేసు నడుస్తా ఉండగా మిగిలిన చోట అన్ని చోట్ల బెయిల్ తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది అని చెప్పి ఆయన అశోక్ కుమార్ గారు కృష్ణరాజు గారి కేసు విషయంలో ఒక షూట్ తీసుకురావడం జరిగింది. అది ఒకటి తప్ప మిగిలినవన్నీ సాధారణంగా గతంలో ఎవరైతే తవ్వుకున్న గోతులు ఉన్నాయో, ఎవరైతే అద్దు ఆపు లేకుండా మాట్లాడారో వాళ్ళ మీద కేసులు సాధారణంగా నడుస్తా ఉన్నాయి. అంతేగాని ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర మొదలు పెట్టాడు గత సంవత్సరం నుంచి, ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కనీసం అసెంబ్లీలో కానీ లేకపోతే ప్రజా ప్రతినిధుల యొక్క సభలో వీటి గురించి మాట్లాడాల్సిన, ఎక్కడి నుంచి సమస్యల గురించి, ఆ సమస్యల యొక్క పరిష్కారం గురించి చర్చించాల్సిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లేరు. అలాగే ఇప్పుడు మాధవిరెడ్డి గారు చెప్పినట్టు రైతుల యొక్క సమస్యలు, రైతు యొక్క ఆ మార్కెట్ ధర రాకపోవటం, మార్కెట్ ధర రాకపోతే ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడున్న రైతులు మీకు మార్కెట్ ధర ఎలా వస్తుంది, లేకపోతే అక్కడ కొనుగోలు చేసే వాళ్ళు దళారీలు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, దానివల్ల ఎందుకు ధర తక్కువ వస్తుంది, గతంలో మేము ఎలా చేసాము, ఏ మార్కెట్ కి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, క్వాలిటీ ఎలా ఉంది, ఎక్కువ స్టాక్ వచ్చిందా లేకపోతే రాకుండానే కృత్రిమంగా ఈ ధర తగ్గించడం అనేది జరిగిందా అనే దాని మీద ఆలోచించి దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక నిర్మాణాత్మకమైన విమర్శ ఏదైతే ఉంటుందో, గతంలో ముఖ్యమంత్రిగా చేసిన ఓ వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన పద్ధతి అలా ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, రైతుల యొక్క తోటల దగ్గరికి వెళ్ళి ఆ కాయలు తీసుకొచ్చి రోడ్ల మీద పోయించేసి, ట్రక్కులతో మనం వీడియోలో చూసాం, ట్రక్కులతో రోడ్ల మీద పోయించేసి అవి తొక్కించడం అనేది అది ఏ విధమైన నిరసన, లేకపోతే ఏ విధంగా ఆ రైతులకు యొక్క గిట్టుబాటు ధర కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారో నాకైతే అర్థం కాని పరిస్థితి, ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఒక పంటకు ధర రాలేదు అంటే ఆ పంటను తీసుకొచ్చి రోడ్డు మీద పోసేసి దాన్ని తొక్కించేయటం వల్ల దానికి ధర వస్తుందా? ఆ మార్కెట్ ఎక్కడ ఉంది, ఆ మార్కెట్ లో ఎందుకు కొనటం లేదు, తప్పు ఎందుకు మాట్లాడాల్సింది పోయి తక్కువ అనే దాని గురించి మాట్లాడాలి. కానీ ఇలా దాన్ని గొడవ సృష్టించుకోవటం అనేది. ఓకే 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 వీరశేఖర్ గారు, ఓకే మాధవిరెడ్డి గారు, మాధవిరెడ్డి గారు మాట చెప్పండి. వాస్తవంగా అక్కడ మాట్లాడుతున్న వీరశేఖర్ గారు మాట్లాడిన పరిస్థితి, రాష్ట్రంలో సమస్యలు సరే, లా అండ్ ఆర్డర్ సమస్యలు, దాడులు, ప్రతి దాడులతో పాటు ఏ విధంగా అయితే రైతుల సమస్య ఉందో, రైతులకు సరైనటువంటి తోతాపరి మామిడికాయలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు లేక ప్రజలు అల్లాడిపోతూ ఉంటే దాన్ని పరామర్శించడం కోసం రైతుల దగ్గరికి వెళ్ళి జరుగుతున్నటువంటి ఏదైతే మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు సందర్భంలో రైతులతో మాట్లాడాలి. కానీ అంత బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏంది, తీసుకొచ్చి మామిడికాయలు రోడ్డు మీద పడాల్సిన అవసరం ఉంది, దాన్ని తొక్కటం వల్ల ఒక్కసారిగా మామిడికాయల రేట్లు ఏమైనా పెరుగుతాయా, నిరసన కూడా ఆ విధంగా తెలియజేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనేమంటారు సార్? రైతులు ట్రాక్టర్ తో మామిడికాయలు ఎందుకు తెచ్చారంటే, ఆల్రెడీ 3 రోజుల నుంచి మార్కెట్ యార్డ్ లోకి రైతులు రానివ్వలేదు. మామిడి రైతుల్ని మామిడికాయలు తీసుకొచ్చి మార్కెట్ లో అమ్ముకోనివ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మామిడికాయలు ఎక్కువ సంఖ్యలో కనపరచకూడదు, ఇక్కడ ట్రాక్టర్లు లోడ్లు రోడ్డు మీద కనిపించకూడని ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. ఇదే ప్రశ్న ఆ రోజు ఈవినింగ్ కి ఏమీ దొరక్క ఏదో ఒకటి నపం రుద్దాలనే ఉద్దేశంతో ట్రాక్టర్ తో తీసుకొచ్చి మామిడికాయలు రోడ్డు మీద పోసారంటే, జగనన్న గాని కనీసం అక్కడ ఉన్న కార్యకర్తలు గాని ఎవరుగా నా పని చేసిన పరిస్థితి లేదు. ఒక రైతు, ఆ రైతే చెప్పాడు, ప్రెస్ ముందుకు వచ్చి ఆ రైతే చెప్పాడు, నావే మామిడికాయలు, నేను ఇన్ని లోడ్లు కోసుకున్నాను, నాకు ఎలాంటి డబ్బు రాలేదు, నేను కోపంతో, నాకు మార్కెట్ యార్డ్లు కూడా ట్రాక్టర్లు రాని పరిస్థితిలో నేను కోపంతో నేను నష్టపోయాను, ఈ విధంగా నేను నిరసన తెలిపాను అని చెప్పాడు ఆ రైతు. అయినా ఏదైతే రైతు ఉన్నారో అంటే రోడ్డు మీద తోతాపరి మామిడికాయలు రోడ్డు మీద పారబోసి ట్రాక్టర్ తొక్కించినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో, నిజంగానే అతని పొలంలోయే ఆ రైతు పండించిని
కాకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం ఆ రైతు ఎవరైతే ఉన్నారో అతను ఒక వైసీపీ కార్యకర్తనో లేకపోతే వైసీపీ అభిమానినో కావాలని ఈ విధంగా ప్రభుత్వం మీద చేశారు కానీ ఏదైతే రైతులకు కావాల్సినటువంటి అంటే పక్క రాష్ట్రం కర్ణాటకతో పోల్చుకుంటే 16 రూపాయలు అయితే ఇవ్వలేదు కానీ 12 రూపాయల వరకు ఇస్తూ ప్రభుత్వం కూడా 9 రూపాయలు ప్రోత్సహిస్తూ మంచి రేటుకి ఇస్తున్నాం. ఆల్రెడీ కేంద్రానికి వినతి కూడా ఇచ్చాము. తోతపరి సంబంధించిన మామిడికాయ రైతులకు. అంటే సార్ ఎప్పుడు చెప్పారు సార్? జగనన్న 9వ తేదీ కన్ఫర్మ్ అయిన తర్వాత 2 రోజుల ముందు 3 రోజుల ముందు హడావుడిగా జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వస్తున్నారనే ఉద్దేశంతో అప్పుడు హడావుడిగా చేయడం జరిగింది సార్. ఎందుకు సార్? రైతు అనేవాడు పండిన పంటని అమ్ముకోవాలి, సంవత్సరం పాటు దాన్ని పెట్టుకొని తినాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా రైతు ఆధారిత పంటలు పండిస్తారు. అదే ఒడ్లు కానివ్వండి, చెనక్కాయలు కానివ్వండి, అంటే లాస్ట్ టైం ఎలా పండాయో ఎలా అమ్ముకున్నారో ఈ సంవత్సరం అలా రేట్లు అమ్ముకోలేకపోయినారు. వాస్తవానికి రైతు నిరసన తెలిపాడు సార్. ఆ రైతు వైసీపీయా? రైతు అనేది ఏ పార్టీకి సంబంధించినోడు కాదు సార్. రైతు అనేవాడు రైతు, అన్ని పార్టీకి సంబంధించినోడు, బీజేపీ, జనసేన, టీడీపీ, ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన రైతులు ఉంటారు సార్ ఖచ్చితంగా. వైసీపీనా, ఈయన టీడీపీనా, లేకపోతే ఈయన జనసేన అని చూడరు. రైతు అనేవాడు రైతు సార్. సంవత్సరం పాటు పంటని ఎదురు చూసి సంవత్సరానికి ఒక్కసారి ఫలితం వస్తారు సార్ రైతుకి. ఆ రైతు ఏం చెప్పాడు? ప్రెస్ మీదకి వచ్చి ఇది తప్పు, ఎవరు నన్ను ప్రోత్సహించలేదు, నేనే నిరసన తెలపడానికి నాకు ఇంకా ఈ లోడ్ ఎత్తుకోబోతే కనీసం 2-3 వేలు కూడా రాని పరిస్థితిలో ఆ 2-3 వేలు ఎందుకు ఈ నిరసన తెలపడానికి ఇక్కడ జగన్ ఆగాలి ఖచ్చితంగా. ఈ మామిడికాయలు పోస్తే ఎందుకు పోసారని ఆపుతాడు, ఆపితే నేను మాట్లాడాలనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. అలా ఆరోపించారని ఏదైతే రైతు ఉన్నారో ఆ రైతు వచ్చి మీడియా ముందు చెప్పడం జరిగింది. అవి నావే, ట్రాక్టర్లు నావే, ఎవరి కాదు, ఎవరు నన్ను ప్రోత్సహించలేదు, ఎవరు ఇలా చేయలేదు, ఇట్లా అబద్ధాలు ఎవరు చెప్పకండి, నేనే తీసుకెళ్లి జగనన్న వస్తున్నాను నిరసన తెలపడానికి మాత్రం నేను పోసానని చెప్పారు. అంటే జగనన్న రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ప్రతిసారి జరుగుతున్నది ఏదంటే ఏదో ఒకటి సార్. ఇవన్నీ రైతుల సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆ ట్రాక్టర్లు, మామిడికాయలు, ఈ రెండింటి మీదనే వివాదం అంతా నడుస్తా ఉంది. అంటే మీరు చెప్పినట్టుగా కేవలం బంగారుపాళ్యం సంబంధించినట్టు రైతు సమస్య కాకుండా గతంలో చూసుకున్నప్పుడు కూడా అటు పొదిలి కానివ్వండి, ఇటు గుంటూరు మిర్చి యార్డు కానివ్వండి, తర్వాత సత్తెనపల్లి సంబంధించినప్పుడు కానివ్వండి, ఇలా వెళ్ళినప్పుడల్లా కేవలం కొంతమందిని ఒక మూకుమ్మడిగా కొంతమందిని కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా అసలు వెళ్తున్నటువంటి ఏదైతే చర్చ్ ఉందో, వెళ్తున్నట్టు ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని పక్కదారి పట్టించే విధంగా అక్కడ కొంత అలజడులు సృష్టిస్తున్నారు అంటూ టీడీపీ పార్టీ కూడా దానికి సంబంధించిన వీడియోలు కూడా కొంతమంది రిలీజ్ చేయడం జరిగింది. ఇటు పక్క పొదిలిలో రైతుల సందర్భం సాధించినప్పుడు కానివ్వండి, ఇటు పక్క మొన్న సత్తెనపల్లిలో పరామర్శించినప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గోదాములు, పొగాకు సంబంధించినట్టు ఏదైతే ఉన్నాయో గోదాములు, అది పనిలో పనిగా సందిట్లో సడేమియాలాగా అవన్నీ మాయమైపోవటం కానివ్వండి, ఇట్లా కొన్ని సంఘటనలు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. దీన్ని ఎలా అంటారు సార్? ఎందుకు సార్? ఒక రైతు దేశానికి ఎన్నుమొక్క సార్. అలాంటి రైతుని ఎవరైనా నాశనం చేయాలని ఎవరు కోరుకోరు సార్. జగనన్న ఆ సమస్యని పరిష్కారం చేస్తారు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పట్టుకొని ఏదో ఒకటి జరగందో ఏదో ఒకటి. ఇప్పుడు చూడండి, ఈ బంగారుపాలెం నేను సాక్షాత్ అక్కడే ఉన్నాను సార్. ఆ రైతుని అడిగే ఎందుకు మనం మామిడికాయలు పోసామంటే రైతు వైసీపీ అయ్యి ఉండొచ్చు, కాదని లేదు సార్. వైసీపీ, టీడీపీ అన్న పార్టీ, ఏ పార్టీ అయినా ఉండాలి. నేను జగనన్న పర్యటనని పూర్తిగా పక్కదో పట్టించడానికి ఏదో ఒక విషయాన్ని తెరమని తీసుకొస్తారు సార్. ఈ రోజు రాష్ట్రంలో మహిళల పైన ముఖ్యంగా దాడులు జరుగుతున్నాయి సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడంలో ఇదిగా నిజం సార్ ఇది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ప్రతి దగ్గర మహిళ పైన దాడి జరుగుతూనే ఉంది. చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి. కుప్పంలో సాక్షాత్తు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో చెట్టుకు కట్టేసి ఒక మహిళను కొట్టినప్పుడు సోషల్ మీడియా వైరల్ అయినప్పుడు అతని మీద కఠిన చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇంకొకరు చేయకుండా ఉంటుందా సార్? ఈ రోజు ప్రభుత్వం ఖండించింది. అప్పటికప్పుడు సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎవరైతే ఆమె నష్టపోయిందో, ఎవరైతే ఆమెకు అవమానం జరిగిందో, నష్టం కాదు కానీ ప్రభుత్వం తరఫున కొంత ఆర్థిక సాయము, కొంత భూమి వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. కాబట్టి అటువంటి సంఘటనలు ప్రభుత్వానికి ముందే తెలిసి జరుగుతున్నప్పుడు ఆయన ఒక బాధ్యతగా ఒక సీఎం హోదాలో ఆయన ఉన్నటువంటి పర్సనల్ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎక్కడ సంఘటన జరిగినటువంటి ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన చేసిన వ్యక్తిని హర్షించడం కానివ్వండి, ఆ వ్యక్తి మీద కేసు లేకుండా చేయడం కానివ్వండి, అలాంటి ఏం జరగలేదు కదా. తీసుకోవాల్సిన ఏదైతే ఉన్నాయో ఒక ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని కఠిన వైఖరికి తీసుకున్నారు. పదే ఎందుకు మీ పార్టీ విమర్శిస్తుంది దాని గురించి? ఓకే, మాధవిరెడ్డి గారు ఇందాక మీకు చెప్పినట్టుగా వాస్తవంగా అక్కడ జరుగుతున్నట్టు కుప్పంలో జరిగినట్టు వాస్తవంగా మీరు చెప్పారు. నిన్న కూడా ఒక సంఘటన జరిగింది స్థలం విషయంలో, ఇలాగే మహిళలను కట్టేసి.
ఇలాంటివన్నీ జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు అప్పటికప్పుడు డీజీపీతో సహా ఫోన్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి ఆవిడ తగిన న్యాయం కూడా చేశారు. అయినప్పటికీ కూడా మీరు పదే పదే ఎందుకు విమర్శిస్తున్నారు దాని గురించి? అంటే సార్ విమర్శన అని కాదు సార్, ఎందుకంటే మహిళల పైన ఒకసారి దాడి జరిగినప్పుడు కఠినంగా చర్యలు తీసుకుంటే ఇంకొకరు భయం రావాలి సార్. అట్లాంటి చర్యలు చేపడితే తప్ప ఇట్లాంటి ఆగవు సార్. ఎందుకంటే ఎప్పుడు కూడా మహిళలే చనుకోగా, ఎందుకంటే మహిళలు శక్తి లేని వాళ్ళు కాబట్టి, అది ఏ పార్టీ అని కానివ్వండి, నేను ఒక పార్టీ అని చెప్పట్లేదు, ఏ పార్టీ, రాష్ట్రంలో మహిళలు అంటే మహిళలే సార్. ఎందుకంటే కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప పక్కన వాళ్ళకి భయం రాదనే ఉద్దేశంతోనే ఇట్లా మాట్లాడుతుంది సార్. ఎందుకంటే చర్యలు తీసుకుంటే పక్కనోడికి భయం రావాలి కదా సార్. ఎందుకు మళ్ళా చేయాల్సి వచ్చింది? ఇలా మళ్ళా మహిళని చెట్టుకు కట్టేసి కొట్టడం అంటే అసలు ఎక్కడున్నాం సార్? మనము ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగేటేమో సార్. ఇప్పుడు ఇంతవరకు నేను పుట్టినప్పటి నుంచి చెట్లు కట్టేసి ఇలా స్తంభాలకు కట్టేసి కొట్టి మహిళలు ఇట్లా హింసించడం నేను ఎక్కడా చూడలేదు సార్. ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో చూస్తుంటే చాలా బాధేస్తా ఉంది. పదే మీరు ఎందుకు అంటున్నారంటే, రోజు ఎక్కడో ఇక్కడ మహిళల పైన ఇలా చర్యలు జరుగుతానే ఉన్నాయి. పని ఒక ట్రైన్ లో కానివ్వండి, బస్సులో కానివ్వండి, ఇంకొక బలహీనంగా మహిళ ఉంది కాబట్టి మహిళ మీద ఫస్ట్ దాడి చేయాలనుకుంటున్నారు సార్. ఈ రోజు కృష్ణా ఉమ్మడి మీరు చెప్పినట్టుగానే మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మహిళలు ఎందుకంటే స్వతహాగా శారీరకంగా బలహీనులు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరన్నట్టుతోనే కదా ఇలా చేస్తుంది. కాబట్టి మహిళల పట్ల చట్టాలు కఠినంగా ఉంటాయి. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, మహిళలకు మాత్రం చట్టపరంగా సరైనటువంటి మహిళల పట్ల జరుగుతున్న దాడులు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటే, కఠినంగా శిక్ష పడితే ఇలాంటి ఉండవని మాట్లాడుతున్నారు. ఓకే, రైట్ అండి, మీరు చెప్పిన మంచి మాటే. వీరశేఖర్ గారు, వీరశేఖర్ గారు, ఇది టీడీపీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కొంతమంది ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది ఈ ప్రభుత్వము. ఎక్కడా రాష్ట్రంలో పరిస్థితులను బట్టి, రాష్ట్రంలో సమస్యల మీద కానీ ఎక్కడా పనిచేయట్లేదు అన్నట్టు వ్యాఖ్యలను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ కూడా ఈరోజు పర్యటనలో క్రమేపీ టీడీపీ గ్రాఫ్ పడిపోతుంది, ఏదైనా చెత్త పాలన ఉందంటే చెత్త పాలనలో అవార్డు ఇవ్వాలి ప్రభుత్వానికి అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు సజ్జల కానివ్వండి, ఇటు అంబటి రాంబాబు కానివ్వండి. దీన్ని నిజంగానే అటువంటి చెత్త పాలనలో నెంబర్ 1గా ఉందా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం? అదేవిధంగా గ్రాఫ్ నిజంగానే పడిపోతుందా? గతంలో కొన్ని సర్వేలు కూడా గ్రాఫ్ పడిపోతున్నాయని చెప్పుకొచ్చారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, లేకపోతే అంబటి రాంబాబు గారు కానీ అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాంట్లో కానీ కొంతవరకు అయితే సమంజసమే అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పినట్లు, వీరు కోరుకున్నట్లు, వీళ్ళు చెప్పడం కాదు, వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోవాలి, లేకపోతే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనాలి అనే దాని మీదే ఈ పార్టీ మొత్తం పనిచేస్తుంది. లేకపోతే ప్రతిపక్షం మొత్తం దీని మీదే ఒక నిఘా వేదిక లాగా, లేకపోతే ఒక ఉద్యమం లాగా తయారయ్యారని చెప్పి వీరి మాటల్లో, వీరి మీడియాలో, లేకపోతే వీరి యొక్క స్పీచ్ల్లో, వీటిల్లో మాత్రం ఎక్కువగా ఖచ్చితంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు అనేది కనపడతా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట బయటకు వచ్చి, అంటే అసెంబ్లీకి వెళ్ళలేదు, ఇటు ప్రజా సమస్యల గురించి ఎక్కడా పట్టించుకోలేదు, ఎక్కడ మాట్లాడిన దాఖలు లేవు. ఎప్పుడైతే తన మీద కోర్టు కేసులు ఏవైతే వచ్చినాయి, తన దాకా వచ్చినాయి కేసులు అయితే చాలా మంది వాళ్ళు గతంలో చేసిన పనుల వల్ల, గతంలో మాట్లాడిన తీరు వలన వాళ్ళు కోర్టు కేసులు ఎదుర్కొన్నారు. ఎవరో బోరుగడ్డ అనిల్ అయితే ఏమైంది, లేదా పోసాని కృష్ణమురళి గారు, ఇట్లాంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా ఆ కేసులను ఎదుర్కొన్న పరిస్థితి, వలభనేని వంశీ, వీళ్ళంతా కేసులను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇదే తరుణంలో మద్యం కేసు ఏదైతే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది, రాష్ట్రం గతంలో వీళ్ళు చెప్పిన ఉద్రిక్త పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి మద్యం విధానం అమలు కాలేదు. మేము తయారు చేసిన మద్యాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తాగాలి. ప్రపంచంలో ఎక్కడా దొరికే, మిగిలిన రాష్ట్రాల్లో కానీ ఎక్కడా దొరికే ఇంతకుముందు పాత బ్రాండ్లు కానీ ఇవేమి తాగటానికి లేదు, అవి అమ్మటానికి లేదు అని చెప్పి ఒక విపరీత ధోరణిలో ఒక మద్యం పాలసీ తీసుకొచ్చారు. ఆ మద్యం అమ్మకాల్లో జరిగిన అవకతవకలు, ఆ మద్యం ప్రవేశపెట్టిన తీరు, వీటన్నిటి మీద ఎదుర్కొనే పరిస్థితులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఈ పరిస్థితి, ఎవరైతే A1 A2 వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఇది వస్తుంది అనుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు
రివర్స్ ఎఫెన్సివ్ ఆడటం అనేది మొదలు పెట్టారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే దీన్ని డైల్యూట్ చేయటం, ఈ ఇష్యూని తన మీద ఉన్న కేసుల్ని వీటిని డైల్యూట్ చేయటం కోసం, ప్రజల్లో తనకు వస్తున్న అపప్రదను తట్టుకోవడం కోసం, నేను ప్రజల కోసం పోరాడుతున్నాను, నేను ప్రజల కోసం వస్తున్నాను అనేది సత్తెనపల్లిలో ఎప్పుడు అతను ఎలక్షన్ టైంలో అమౌంట్ ఖర్చు పెట్టి నష్టపోయి తర్వాత తను సూసైడ్ చేసుకున్న పరిస్థితుల్లో అతన్ని అప్పటి వరకు పరామర్శించాలనే జ్ఞానం అక్కడ స్థానిక నాయకులకు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మిగిలిన ఆ పార్టీ నేతలకు కానీ లేకపోవటం అనేది శోచనీయం. కానీ ఇంత త్వరగా ఈ టైంలో ఎందుకు వచ్చారు అంటే, ఒక విషయాన్ని డైవర్ట్ చేయడానికి, ఇప్పుడు చిన్న సమస్య దాని గురించి మర్చిపోవాలి అంటే దానికి పెద్ద సమస్యను సృష్టించాలి. ఆ సమస్యను సృష్టించే క్రమంలో తన మెడకే చుట్టుకున్న పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వై కింద ఒక వ్యక్తి పడిపోవటం, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకొకరు చనిపోవటం, ఇట్లాంటివి అన్ని తనకు తానే మళ్ళీ ఈ దీంట్లో ఇరుక్కునే పరిస్థితి కల్పించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటిని ఎరగా చూయించి కొన్ని పర్యటనలు కూడా పొగాకు రైతులు పొదిల్లో పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ అలజడి సృష్టించి అక్కడ ఒక పోలీసుల మీద వీళ్ళ మీద రాళ్ళు పోలీసుల మీద రైతుల మీద రాళ్ళు రుబారనే ఒక అపప్రద వచ్చింది. అసలు వెళ్ళకపోతే ఏ గొడవ ఉండదు. వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి అనుకుంటే సమస్యల గురించి మాట్లాడటానికి చాలా ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఆ రైతు యొక్క సమస్యల గురించి మాట్లాడటానికి ఏ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకోకుండా దీన్ని ఒక విస్తృతం చేయాలి, దీన్ని ఒక ఆగం చేయాలనే ఉద్దేశంతో వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే మిర్చి రైతులను ఇక్కడ గుంటూరులో మిర్చి యార్డులో జరిగిన పరిస్థితి, ఇవన్నీ కూడా చూసుకుంటే, ఇవన్నీ చూసుకున్న తర్వాత వీరే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైంది అని వీళ్ళే మాట్లాడటం అనేది మరి ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు యొక్క విఘ్నతకే మనం వదిలేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే, రైతుల సమస్యల గురించి మాట్లాడాలి అంటే రైతుల్ని యొక్క ప్లాట్ఫామ్ దగ్గరికి, రైతుల యొక్క ఆ సమస్యలను వాళ్ళు ఎక్కడైతే సమస్య ఎదుర్కొంటున్నారు, మార్కెట్ యార్డ్ లో సమస్య ఎదుర్కొన్నప్పుడు మార్కెట్ యార్డ్కి వచ్చి అక్కడ ఎక్కడ జరుగుతుంది, ఎక్స్పోర్ట్ ఎక్కడ పోతుంది, వీటి గురించి వాళ్ళు ఒక డేటా తీసుకొని ఉండాలి. ఆ ఎక్స్పోర్ట్ ఇక్కడ పలానా చోట ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మేము గతంలో ఇక్కడ చేసాం, దీనివల్ల ధర వచ్చింది, ఇక్కడ ధర రావట్లేదు కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆపారు, లేకపోతే కుమ్మక్కాయ మొత్తం అంతా స్టోరేజ్ చేసుకున్నారు కాబట్టి ధర పలకకుండా చేస్తున్నారు అనే విషయాన్ని వీళ్ళు బయటగా తీసే మాట్లాడాల్సిన పరిస్థితి ప్రతిపక్షంగా వీళ్ళ మీద ఉంటుంది. కానీ అలాంటి నిర్మాణాత్మకమైన విమర్శలు ఎక్కడ కనిపించడం పోవటం అనేది, మరి ఇది ఏ రకమైన ఉద్యమం లేకపోతే ఏ రకమైన పరామర్శ అనేది ప్రజలందరూ గమనిస్తానే ఉండారనేది తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మాధవరెడ్డి గారు, వాస్తవంగా చూసుకుంటే ఇందాక వీరశేఖర్ గారు చెప్పిన సందర్భంలో పాటు గతంలో జరిగినటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో వ్యాఖ్యలు, కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యలు, బోరుగడ్డ అనిల్ కానివ్వండి, అటు పోసాని మురళీకృష్ణ కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, అప్పుడు చేసిన వ్యాఖ్యల్ని ఖండించినట్టయితే అప్పుడు కనీసం ఖండించకపోగా ఈరోజు అక్రమ అరెస్టులు అంటూ ఖండించడం అది ఎంతవరకు సమంజసం అంటారు? మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నాయకులకి ఇలా వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మాట్లాడకూడదు, బోరుగడ్డ అనిల్ వ్యాఖ్యలు మీకు తెలియంది కాదు, ఎంత ఘోరమైన వ్యాఖ్యలు మనం చెప్పుకోవడానికి సిగ్గుచెట్టు. అలాగే పోసాని వ్యాఖ్యలు అయితే మరి అది వ్యక్తిగతమే, వంశీ అయితే చెప్పేది కాదు. ఇక ఈ విధంగా చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ఒక్క రోజైనా సరే పరిపాలన ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక్కసారిన వాళ్లకు ఇది కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడొద్దు, పార్టీ ప్రతిష్ట పోతుంది, భంగం వాటిల్లిద్ది, పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, డ్యామేజ్ అయ్యిద్ది అనేటువంటి వ్యాఖ్యలు ఆ రోజు చెప్పినట్టయితే ఈరోజు ఇంత నష్టం జరగదు కదా అనేటువంటి ఎక్కడైనా పునరాలోచన చేసుకుంది ఆ పార్టీ, ఏమంటారు దాని గురించి? సార్, వీరశేఖర్ రావు గారు మాట్లాడిన మాటకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పరామర్శించలేదని సార్ చెప్తున్నారు. ఆల్రెడీ కాల్లో పరామర్శించారు, నాయకులు వెళ్ళారు, పరామర్శించారు. సార్, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు మీరు పరామర్శలకు వెళ్ళలేదా సార్? రోడ్ల మీదకి రాలేదా? ఎక్కడికి పరామర్శలకు కానీ మీరు ఎక్కడికి పోలేదు? ఎక్కడన్నా ఆటంకం కలిగిందా సార్?
అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఆదరణ వస్తుంది, జనాలు తండోపతండాలుగా కదిలొస్తున్నారు స్వచ్ఛంగా అని ఈర్ష్యతోనే ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నా సార్ నేను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత పరామర్శ జరిగింది, ఆ కార్యకర్తలు వెళ్ళి అక్కడ ఉన్న నాయకులు వెళ్ళి పరామర్శ చేశారు, విగ్రహం ఆవిష్కరణ కోసం వెళ్ళారు సార్. మొన్న వెళ్ళినప్పుడు ఏదో ఒక చాకు ఈ జనాలను చూసి ఓరవలేనితనంతో మాట్లాడడం తప్పితే ఇంకేమీ జరగదు సార్. అక్కడ రాళ్ళు వేసిన మోహలు ఎవరు, అక్కడ వచ్చిన వ్యక్తులు ఎవరో కూడా తెలుసు అందరికి. అక్కడ ఏం వెళ్ళినప్పుడు పరామర్శకు వెళ్ళినప్పుడు, మిర్చి యాడికి వెళ్ళినప్పుడు, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా అందరికి తెలుస్తారు. కావాలి నీ ఏదో ఒక నెపం పెట్టి జగన్మోహన్ రెడ్డి బయటికి తీసుకురాకూడదని ఉద్దేశంతో బయటకు వస్తే ఈ జనాలు ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఫాలోయింగ్ వస్తుంది, జనాలు ఆపితే కూడా ఆగట్లేదని కుట్రతో మాత్రమే మాట్లాడటం జరుగుతుంది సార్. ఇది ఇంకొక విషయం సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే హోమ్ మినిస్టర్ సాక్షాత్తు అనిత గారు ఉన్నారో, అనిత గారు కూడా విజయమ్మ గారిని పబ్లిక్ గా మాట్లాడడం జరిగింది. విజయమ్మ అంటే ఏమవుతారనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ మీద మాట్లాడారు, అదేవిధంగా మహిళ మీద మాట్లాడారు. చిన్న సంఘటన సార్, నెల్లూరు మా పక్క జిల్లా నెల్లూరులో ఎప్పుడు లేని, అంటే గతంలో ఎప్పుడు ఒక నాయకులు ఇంటి మీద పోయి ఏం విమర్శ చేసుకున్నా ప్రతివిమర్శలు చేసుకుని ఇంటి వరకు పోసారు. అదే చిన్న ఏదో మాట సంభాషణతో ఒక మాట అనుకోవడంతో ఇంటి మీదకి వెళ్ళి 200 మంది పోయి వాళ్ళ తల్లి ఇంట్లో ఉన్న ఇల్లునంతా ధ్వంసం చేసి పెద్ద కారు సార్, అంబాసిడర్ పెద్ద కారు BMW కారుని తిరగొట్టడం అంటే ఎంతమంది పోయినా సాక్షాత్తు ఎదురుగా ఉన్న వాళ్ళు దాన్ని వీడియో తీసినా 7 రోజుల కాలమైన ఇంతవరకు ఒక FIR కూడా కట్టిన పరిస్థితి. సాక్షాత్తు సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నా ఏదైతే సెల్ తో తీశారో అయినా ఈ రాష్ట్రంలో ఏ పరిపాలన జరుగుతుందనేది ఒకసారి భగవంతుడు అనేవాడు చూస్తా ఉన్నాడు సార్. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇంత దాడి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిన మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగినాయో సాక్షాత్తు వీడియోలతో సహా తీసి హత్యలు చేసినారు సార్. సాక్షాత్తు ఒక మనిషి కొడతా ఉంటే వీడియో తీసి చిత్రీకరించి మేము ఇలా చేస్తాం మా జోలికి వస్తే అన్నాడు. అవన్నీ పక్కదోవ పట్టించేసి ఏదో జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఇలా జరుగుతున్నాయి, ఆ మనిషి ఏదో కారు కింద పడ్డాడా చనిపోయినాడు అనే విషయం అందరూ తెలుసు, భగవంతుడు కూడా ఉన్నాడు సార్ ఏం అన్యాయం జరిగిందని. జగనన్న బయటకు వస్తే భయంతో మాత్రమే ఇట్లాంటి నిందలను వేస్తున్నారు తప్పే వేరే నిజాలు అనేది అందరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎందుకు సార్ వీళ్ళకి అంత భయపడుతున్నారు? ఈ రోజు సాక్షాత్తు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగితే ఇది ఖండించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, రేపు ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు, రేపు తారుమారు అవ్వచ్చు, ఏదన్నా జరగవచ్చు. అలాంటి దృష్టి ఎలాంటి ఒక ఎమ్మెల్యే సాక్షాత్ ఎమ్మెల్యేలే కార్యకర్తలకు నేర్పించే విధానం ఇదేనా సార్? ఒక ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ తల్లి ఇంట్లో ఉండి ఎక్కడున్నాడు నీ కొడుకు 200 మంది దొమ్మిగా పోయి వాళ్ళ ఇల్లునంతా ధ్వంసం చేసి వస్తే కూడా ఇంతవరకు ఎక్కడ FIR కూడా ఫైల్ చేయని పరిస్థితి. ఓకే రెడ్డి గారు, ఇంతకు ఎందుకు చేశారండి నల్ల ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి ఎందుకు చేశారు? అంటే ఇందాక నుంచి వాస్తవంగా ఏ పార్టీ అయినా పర్లేదు, మహిళల గురించి మాత్రం జరుగుతున్న అన్యాయాలను మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. నల్ల ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మహిళల పట్ల, సొంత చెల్లెల పట్ల వ్యాఖ్యలు మాటలు కానివ్వండి, అది వాస్తవంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట తీరు వాస్తవం మీ పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఎలా సమర్థిస్తారు? అంటే దాడి నేను సమర్థించడం కాదు, దాడి చేయమని కాదు, జరుగుతున్న పరిణామాలను బట్టి ఆయన కొన్ని వీడియో రిలీజ్ అయిన మాట్లాడిన మాటలు మహిళల పట్ల అలా వ్యక్తిగతంగా ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ ఒకవేళ మాటలు అన్నారు సార్, ఉన్నాయి స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మీరు రకరకాల అందరినీ ఏ తప్పు చేయకపోయినా జైలుకి పంపించడం, కేసులు పెట్టడం చేస్తున్నారు కదా, కేసు పెట్టండి. సాక్ష్యాలు అనేటి కోర్టు ఉంది కదా, ఏ నిజాలు ఏందనేది ఆరోపిస్తే ఏదో తెలుస్తుంది కదా, అంత కేసులు పెట్టండి. ఆయన మీద ఏం చట్టపరంగా ఏం చేసుకోవాలో తీసుకోండి. ఒక మహిళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మహిళను అన్నారని అంటున్నారు. మళ్ళీ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల మీద ఇలాంటి కొన్ని అనరాని మాటలు కానివ్వండి, వేరే విధంగా కానివ్వండి, రకరకాలుగా మాట్లాడినప్పుడు ఒక జగన్ సీఎం హోదాలో ఉండి సొంత చెల్లె మీద చెప్పినప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇలాంటి రకంగా ఇంకో రకంగా లా అండ్ ఆర్డర్గా లేకపోతే పద్ధతిగా ఒక చట్టం ప్రకారం ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకు సరైనటువంటి నోరు మూయించలేకపోయారు? సార్ అలానే కాదు సార్, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది సార్, మనం ప్రోత్సహిస్తే ఇంకా ఇప్పుడు మనం ఎమ్మెల్యేనే ఆ పరిస్థితి చేస్తే కార్యకర్తలు ఇంకా కొంచెం 2 అడుగులు ముందుకేస్తారు సార్. అంటే రాష్ట్రం ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఇంటి మీద, మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి మీద ఇలా చేస్తే ఇంక నెక్స్ట్ టైం ఇంకేం చేయాలనుకుంటారు కార్యకర్తలు? 200 మంది సార్. చెప్పండి. ఒక్క నిమిషం. మాధవిరెడ్డి గారు గతంలో, మాధవిరెడ్డి గారు వినిపిస్తుందా?
గతంలో వినిపిస్తుంది, పట్టాభి చెప్పండి. అనే వినిపిస్తుంది, చెప్పండి సార్, టీడీపీ చెప్పండి, చెప్పండి, మాట్లాడినప్పుడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడాడు కాబట్టే మా కార్యకర్తలకి కడుపు మండి ఆ ఆఫీస్ మీదకి వెళ్ళి లేకపోతే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేశారని చెప్పి సాక్షాత్తు మన జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడిన పరిస్థితి ఉంటే ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రకంగా మీరు అక్కడ పిహెచ్డి చేశారు, ఆ ఊర్లో పిహెచ్డి చేసించాలి, యూఎస్ పిహెచ్డి చేసించాలని వ్యంగ్యంగా ఒక మహిళని సార్, దానికి ముందు అనరాని మాటలు సార్, ప్రశాంత్ రెడ్డి గారు దానికి ముందు వాళ్ళకి ఎమ్మెల్యే గారు ఏమన్నారో ఉపయోగించాలి. ఓకే అది వ్యక్తిగత దోషులకు వెళ్ళొచ్చండి. మాధవరెడ్డి గారు మీరు చెప్పినట్టు ప్రసన్న కుమార్ రెడ్డో ప్రశాంత్ రెడ్డో మాట్లాడి వ్యక్తిగతంగా వాళ్ళు ఒక హోదాలో చేసుకోవచ్చు. కానీ ఇళ్లలో ఉండే చెల్లెల మీద ఆడవాళ్ళ మీద వాళ్ళ క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒక వీరశేఖర్ గారు ఒక నిమిషం అండి వీరశేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. కార్యకర్తలు ఉంటారు, ఒక ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే భర్త ఎంపీ వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? తప్పు కదా అట్లా. మహిళగా ఎట్లా మాట్లాడాలి? ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసింది వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము, ఇవి తప్పే. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో మా పార్టీ నుంచి ఎవరు చేయకుండా మేము చూసుకుంటామని మాట్లాడాల్సిన మాటలు పోయి కేసు పెట్టుకోండి, కోర్టుకి వెళ్ళండి. ఏం మాటలమ్మాయి? కేసు పెట్టుకుని కోర్టులు వెళ్ళండి అనే కాడికి మనం ఇంక ప్రజాస్వామ్యం ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది. అంతే కదా సార్, చట్టాలు ఎందుకున్నాయి సార్? వీరశేఖర్ గారు చట్టాలు ఉన్నాయి, మనం శిక్షించే చట్టాలు ఎందుకున్నాయి? మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మీరు వాస్తవంగా గత 5 ఏళ్లలో కూడా ఇలాగే చట్టాలని గౌరవించి చట్టాలని ఫాలో అయినట్టయితే ఆ డాక్టర్ గారి మరణం కానివ్వండి, కరోనా టైంలో ఎన్ని జరిగాయి కాదు. ఎవరు చట్టాన్ని ఫాలో లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాత్ర, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక పాత్ర పోషిస్తే ఇలాగే ప్రజలు మధ్యలో నష్టపోతారు, రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. దాని గురించి మాట్లాడదాం. ఫోన్ లైన్లో ఉన్నారు లంకామాధవి గారు. నమస్తే అండి. అవునవునండి, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది ఎక్కడో. కాకపోతే ఓకేనండి, మీరు ఇంతసేపు ప్రయత్నిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మాధవి గారు, ఏంటిది వైసీపీ ఆరోపిస్తుంది కూటమి ప్రభుత్వం ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తు చేస్తున్నాయి, ఎమర్జెన్సీ కాలం ఉందని. వాస్తవంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఇటు పక్క చూస్తే మొన్న విడుదల రజని సంబంధించిన కానివ్వండి, ఇటు పక్క నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి విషయంలో కానివ్వండి, హారిక విషయంలో కానివ్వండి, ఇలా అనేకం చూసుకుంటే కుప్పంలో మహిళను చెట్టు కట్టేసినటువంటి స్తంభాన్ని కట్టిన సంఘటన కానివ్వండి, ఇటు పక్క గంజాయి సంబంధించినటువంటి తెనాలి సంఘటన కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే వాస్తవంగా అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి అనుమానం కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు మీ పార్టీ? చాలా దారుణంగా సజ్జల గారు మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం అండి. వయసు పెరిగింది కానీ మనిషి బుద్ధి మాత్రం పెరగలేదండి. ఇది చాలా తప్పు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలి అనేది మర్చిపోయి తను మంత్రివర్యులై ఉండి గతంలో కూడా ఈ విధంగా భావితరాలకు బంగారు భవిష్యత్తు చేయాల్సిన మనిషి ఎమర్జెన్సీ అని కాసేపు పెట్టుబడులు రానియకుండా ఇంకొక వైపు ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టు అభూత కల్పన కల్పించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడకుండా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం, వాళ్లే మళ్ళీ మాట్లాడటం, మళ్ళీ బీసీ ఆడపిల్లల మీద మాట్లాడిచ్చినట్టు లోకేష్ మీద నెట్టాలని మన పేరు నాని గారిని చూసాం మనం. వీళ్ళ విషయాలు అర్థమయ్యే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారండి 11 సీట్లకి. ఈసారి 0 చేస్తారు. ఎందుకంటే వీళ్ళు రాష్ట్రం నాశనం చేయాలని చూశారు, రైతాంగాన్ని నాశనం చేయాలని చూశారు. ఆడబిడ్డల పైన ఎంత అనరాని మాటలు అన్నారంటే అంత దారుణంగా మాట్లాడారు. కాబట్టి చరిత్రలో ఆడబిడ్డల జోలు వచ్చిన వాళ్ళు కానీ, అన్నదాతల జోలు వచ్చిన వాళ్ళు కానీ, ఆంధ్ర రాష్ట్ర జోలు వచ్చిన వాళ్ళు కానీ బాగుపడలేదండి. వీళ్ళకి కూడా అదే గతి పట్టించారు తెలుగు జాతి. భవిష్యత్తులో కూడా పట్టిస్తారు, ఇంట్లోనే కూర్చుంటారండి. సజ్జల గారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని భావితరాలకి బంగారు బాట వేయాల్సిన సజ్జల గారు ఇట్లాంటి మాట్లాడటం, గంజాయి ప్యాచ్ని వీళ్ళు ప్రోత్సహిస్తారండి. ఒక కార్యకర్త, వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోతే కనీసం ఆగి ఏమైపోయిందండి మానవత్వం? నిజంగా ఇట్లాంటి నాయకుల్ని ప్రజలు ఎన్నుకున్నారా అని సిగ్గుతో తలదించుకుంటున్నారండి. యావత్ ప్రపంచ దేశాలు కూడా అమరావతి రాజధాని వైపు చూస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి ఎలా చేయాలా అని వాళ్ళు నిద్రపోని రాత్రులతో రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ
దేశాలు తిరిగి వివిధ రాష్ట్రాల నుంచి కంపెనీలు ఎలా వస్తాయని వాళ్ళు పాటు పడుతుంటే వీళ్ళు మాత్రం ఎప్పుడు దోచుకొని సొమ్ము చాలక ఇంకా నాశనం చేయాలని అంతకు ముందు చూసాం 3 రాజధానులను ఒక్క ఇటుక పేర్చారండి, ఒక్క రోడ్డు గుంత పూడ్చారండి. వీళ్ళు ఏ హక్కుతో మాట్లాడుతున్నారండి? వీళ్ళని చూసి ప్రజలు హర్షించారండి, చేదరించుకొని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. అది ఇంకా మామూలుగా ఉండదు భాష. కానీ ఒక రచయితగా నేను మాట్లాడలేకపోతున్నా. కొన్ని వాళ్ళు మాట్లాడే కామెంట్స్ చూస్తుంటే ఎంత భయంకరంగా, ఎంత బాధగా ఉంటుందండి. యువతరానికి నవతరానికి ఉద్యోగాలు కల్పించిన పెద్దలందరూ కూడా ఈ విధంగా మాట్లాడతారా సార్? ఇక్కడ ఏం జరిగిపోతుంది? ఎందుకంటే ఎమర్జెన్సీ. లంకామాధవి గారు, మీరు చెప్పింది బాగానే ఉంది. మహిళలు అంటే కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకే ప్రాధాన్యత ఉందా? మహిళలు అంటే రాష్ట్రంలో ఏ మహిళలకైనా ప్రాధాన్యత ఉందా? అంటే ప్రజలు నరుకుతారా సార్ వీళ్ళు? ఏం పబ్లిక్ మెసేజ్ ఇస్తున్నారు సార్ వీళ్ళు? దానికి లంకామాధవి గారు, మహిళలు ఇందాక నుంచి మహిళల గౌరవం, మహిళల పట్ల విధంగా మాట్లాడడం చాలా గౌరవం, మహిళల గురించి తెలియాలి అది ఇది అంటున్నారు. మహిళలు అంటే కేవలం టీడీపీ పార్టీలో మహిళలేనా? మళ్ళీ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి హారికని ఎందుకు దాడి చేశారండి? పార్టీ ఏ పార్టీ మహిళలైనా దాడి చేయడం సంస్కృతి కాదండి. అది ఖండిస్తాం ఏ పార్టీ వాళ్ళమైనా కానీ. మహిళలు గౌరవంగా చూడాలన్నదే మా బాధ్యత. తెలుగుదేశం పార్టీ నినాదం అదే. ఎన్టీఆర్ గారి నినాదం, చంద్రబాబు నాయుడు గారి నినాదం కూడా సార్. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఆడబిడ్డలను రెస్పెక్ట్ ఇస్తారు. వీళ్ళు చెప్పుకోవటమే, మా వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా దాడి చేయరు. వీళ్ళు అసెంబ్లీలో చట్టసభలో భువనేశ్వర్ గారి మీద అసభ్యంగా మాట్లాడారు. తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారి మీద మాట్లాడారు. మనం చూసాం. మొన్న మన అమ్మాయి నెల్లూరు ఎమ్మెల్యే గారి మీద, ప్రతిభ మీద మాట్లాడారు. అంతే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. భర్తని ఎక్కడన్నా భారతీయ మహిళ చంపుద్దండి ఏంటండి ఆ భాష? వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అయ్యుండి అటువంటి భాష లాంగ్వేజ్ వాడతారండి? వాళ్ళ అభిమానులు పగలగొట్టారు, అది తప్పే, పగలగొట్టాం, దానికి మేము కూడా ఖండిస్తున్నాం. కానీ మీరు భాష నాయకులు అయ్యుండి మీరే అట్లాంటి లాంగ్వేజ్ వాడితే రేపు మీ కార్యకర్తలు ఇంకే విధమైన లాంగ్వేజ్ వాడతారు? ఆమె ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి, ప్రజల్లో పాలన చేయాలా లేకపోతే వీళ్ళలాగా దద్దమ్మలాగా ఇంట్లో కూర్చోవాలా? చెప్పండి సార్ మీరు ఒక్కసారి. ఓకే 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 వింటున్నాను. మాధవి గారు ఓకే సరే. వీరశేఖర్ గారు, ఏదేమైనప్పటికీ దీంట్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు, గతంలో వైసీపీ హయాంలో ఏం జరిగింది కాబట్టి మేము ఈ విధంగా చేస్తున్నాము, లేదా రెడ్ బుక్ రాజ్యాంగం, ఇవన్నీ పక్కన పెడితే ఈ దాడులు, ప్రతి దాడుల వెనక రాష్ట్రం పరిస్థితి ఏంది? ఇప్పటికే ఒకసారి రాష్ట్రం అమరావతి అని, ఒకసారి 3 రాజధానులు, ఒకసారి ఈ విధంగా అనేక దెబ్బల మీద దెబ్బలు తగిలి రాష్ట్రం ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదు. చెందిద్దా లేదా అనేది కూడా భవిష్యత్తులో కొన్ని పరిస్థితులను బట్టి చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, రావటం, తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి మారటం, మళ్ళీ రాజధానులు మార్పు అంటాం, ఈ విధంగా రాష్ట్రాన్ని ఛిద్రం చేశారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఇంకా రైతుల దగ్గర ఉన్నటువంటి ఇంకా చాలదు, రాజధానికి భూములు కావాలి అన్నటువంటి సర్వే ఇంకా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దాడులో, ప్రతి దాడులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారంటారా? అసలు రాష్ట్రంలో ఈ దాడులు, ప్రతి దాడుల వల్ల రాష్ట్రం అభివృద్ధి ఏం కావాలి? అసలు రాష్ట్రం పరిస్థితి ఏందండి? విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత మొట్టమొదట ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేటి వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి ఒక్కటి గడ్డుకాలం అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సమస్య రాష్ట్ర అభివృద్ధిని కించపరిచే విధంగా, కిందకు తోసే విధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. 14-19 మధ్య రావాల్సిన ప్రత్యేక హోదాను కానీ, ప్రత్యేక వీటిని రాయితీల్ని, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన వీటన్నిటిని అప్పుడున్న ప్రభుత్వం కూలదనుకొని ఆ కూటమిలో ఉన్న వాళ్ళని ఒకరి మీద ఒకళ్ళు కించపరుచుకుంటా అప్పుడు రానివ్వకుండా చేశారు. తద్వారా వీళ్ళు చేసిన దానికి, వీళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని వీళ్ళు కాదనుకొని ఇక్కడికి వచ్చేసి రాష్ట్రానికి నష్టపరిచారని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి వీళ్ళని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అప్పచెప్పిన దగ్గర నుంచి అసలు ఈ భూములు ఇచ్చిన రైతుల్ని, ఆంధ్రప్రదేశ్ రాజధానిని మొత్తాన్ని పక్కన పడేసి, పాలన కూడా పూర్తిగా గాలి వదిలేసి, కనీసం రోడ్లు కూడా నిర్మించకుండా ఓన్లీ సంక్షేమం పేరిట వాళ్ళకి పథకాలు ఇవ్వటంలోనే, వాళ్ళకి పథకాల ద్వారా డబ్బు ఇవ్వటంలోనే నిమగ్నమయ్యి, దీని ద్వారానే మేము అధికారం చేపట్టవచ్చు, మేము అధికారం చేపట్టడం ఒకటే పరమావధిగా పరిపాలన సాగింది. దాని యొక్క ప్రతిఫలం జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు పడిపోవడం. నేడు
ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. ఓకే ఓకే రైట్ అండి. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు మాధవిరెడ్డి గారికి, అదేవిధంగా లంకా మాధవయ్య గారికి, వీరశేఖర్ గారికి ధన్యవాదాలండి. వీటన్నిటికీ ఓకే రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. సమయం అయిపోయింది వీరశేఖర్ గారు. మళ్ళీ మనం దీని గురించి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల రాజకీయాల మీద మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఎనీహో చర్చలో పాల్గొంది మాధవిరెడ్డి గారికి, లంకా మాధవ్ గారికి, వీరశేఖర్ గారికి ధన్యవాదాలండి. ఇది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన లాగా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ చూస్తే దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సీనియర్ నేత చెప్పిన తర్వాత అసలు వాస్తవంగా రాష్ట్రం లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వైపు సీఎం చంద్రబాబు ఢిల్లీ కానివ్వండి, విదేశీ పర్యటనలు కానివ్వండి, ఒక పక్క లోకేష్, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక పక్క అహర్నిశలు శ్రమిస్తున్నారు. మళ్ళీ అటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ ఆరోపణలు చేస్తుందా? లేదు కాదు, వైసీపీ ఆరోపణలు కూడా పట్టించుకోవాలంటే రాష్ట్రంలో కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. అది కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి. ఏదేమైనప్పుడు కూడా దాడులు ప్రతిదాడులు వెనుక ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా కాకూడదని కోరుకుంటూ ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.